పడేసేటువంటి ప్రతి అంశం కూడా. ఎందుకంటే జోగి రమేష్ గారు నా కూతురు కాదు నా కూతురు లాంటిది కాదు, నా కూతురు అని చెప్పాడు. నిజంగా అటువంటి పరిస్థితి వస్తే తండ్రిగా ఏం చేస్తాడు ఏంటి అనేటువంటిది భారతదేశంలో అన్నం తినే ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా ఇది వాళ్ళ కుటుంబ సమస్య అయినప్పటికి కూడా వాళ్ళ మధ్యనే ఉంటే అది కుటుంబ సమస్య. మనకేం తెలియకుండా మనం ఏం అన్నెసరీగా దాని గురించి వేలు పెడితే తప్పు. కుటుంబం అన్నాక అనేక సమస్యలు వస్తుంటాయి. కానీ ఇది ఒక విచిత్రమైన చాలా తక్కువ పరిస్థితిలోనే ఇటువంటి జరుగుతాయి. ఉన్నటువంటి ఇబ్బంది తెలిసి కూడా కావాలని పెళ్లి చేసి తద్వారా అమ్మాయి గొంతు కోయాలనేటువంటి ఆలోచనతో తెలిసి చేసినటువంటి తప్పు. అయితే తెలిసి చేసినటువంటి తప్పులకి మన ఆంధ్రప్రదేశ్ లో ఒక స్కీమ్ ఉంది. అదేంటంటే తెలిసి చేసి ఆ తప్పు చేసిన వాళ్ళకి చట్టం శిక్షిస్తే వాళ్ళకి ఓదార్పు యాత్ర ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారు కొడుకుని ఇద్దరిని ఓదార్పు యాత్ర చేస్తారు. ఎందుకు? పాప ఏదో కుర్రాడు తెలిసి తెలియక ఏదో ప్రకృతి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయనకి ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన బాధితుడిగా చూసి వాళ్ళ కొడుకు ఒక ఓదార్పు యాత్ర, తెలిసో తెలియకో తెలిసినా సరే ఏదో పొరపాటున ఏదో పెళ్లి చేశాడు అంత మాత్రాన్ని కేసులు పెడతారా, అంత మాత్రాన్ని మీడియాకు లాగుతారా అని చెప్పి మన జోగి రమేష్ గారికి ఒక ఓదార్పు యాత్ర. ఇది రేపు వీళ్ళకి జరిగేటువంటిది. టోటల్ గా జోగి రమేష్ గారు చేసినటువంటి ఈ ఎంటైర్ వీళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ చేతిలో ఈ సమస్యని సాల్వ్ చేసేటువంటి అంశం ఉన్నప్పటికీ కూడా అది దాన్ని సాల్వ్ చేయకుండా అనేక రకాలుగా దీన్ని కూడా కూటమికి ముడిపెడుతూ మాట్లాడుతూ, నేను ఒక్కటే అడుగుతానండి, అమ్మాయి ఇప్పుడు వరకేమి మీడియాకు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడలేదు కదా, లేదు మీడియాకు వచ్చి నాకు ఇలా అలా కూడా చెప్పలేదు. కానీ జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి దానికి లోకేష్ గారికి కృష్ణప్రసాద్ గారికి రాజకీయ రంగు మొత్తం పులిమింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ గారు. కానీ దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆమెని మరి అనేక రకాలుగా అతను చెప్పాడు, వీళ్ళంతా ఉత్తమోత్తములు గోరుముద్దలు పెట్టాము, అయినా కానీ అమ్మాయే తప్పు చేసింది, ఆ అమ్మాయి వల్లే ఈ రోజున అన్ని జరిగినాయి అనేటువంటి లాగా నిన్న జోగి రమేష్ గారు మాట్లాడినప్పుడు ఆమె చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజున మీడియా ముందుకు వచ్చింది. ఏ రోజైనా సరే మీరు చూడండి సార్, ఒక అమ్మాయి ఈ విధమైన పరిస్థితిలో ఉండటాన్ని ఖచ్చితంగా అందరం కూడా బాధపడతాం. కానీ అలా రాకుండా ఆపగలిగిన శక్తి ఉండి కూడా అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు, జోగి రమేష్ గారు ఇన్వాల్వ్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సెటిల్ చేయాల్సింది పోయి, ఆ అమ్మాయి జీవితానికి ఒక దారి చూపించాల్సింది పోయి, ఆ అమ్మాయికి అండగా నిలబడాల్సింది పోయి, కొడుకు అండగా నిలబడి ఆ అమ్మాయిని ఇప్పటికి కూడా మన చిన్నప్పటి గారు అంటే ఏదో దురదృష్టవశాత్తు జరిగిపోయింది, ఎలా కూడా మనం అందరం కలిసి కలుపుదాం అంట. ఏంటంటే అదే ఇక్కడ నేను ఒక్కడే చెప్తాను, ఇది వాళ్ళ కుటుంబ సమస్య అయినప్పటికీ కూడా జరిగింది నేరం, ఇది తప్పు కాదు నేరం. ఇటువంటి నేరాన్ని చేసినటువంటి జోగి రమేష్ గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఆ నేరానికి సంబంధించిన ఆ శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నానండి, నిజంగా మీరు కూతురుగా అనుకొని ఉంటే, మీరు చెప్పిన మాట నిజమైతే, మీరు అంటే గుడి దగ్గరికి రండి, నేను ప్రమాణం చేస్తాను, కనకదుర్గమ్మ గారి దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తా అంటున్నావు కదా, నిజంగా నువ్వు చెప్పిన మాట నిజమైతే నీ ఆస్తిలో సగ భాగాన్ని ఆ పాప పేరు మీద రాసేసి ఆ అమ్మాయికి న్యాయం చేయి. ఇవన్నీ చేయకుండా ఆ అమ్మాయిని ఏదో తప్పు చేసినట్టు ఆ అమ్మాయికి మేము గోరుముద్దలు పెట్టాము, నోట్లో అన్నం పెట్టి నా భార్య అని చెప్పి కళ్ళపల్లి మాటలు చెప్పి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ నంగనాచి కబుర్లు చెప్తూ దీన్ని మళ్ళీ తిప్పి తెలుగుదేశం పార్టీకి కూటమి కట్టు కడతారా? అది మరి అన్నం పెట్టరా? మరి ఏం చేస్తున్నావు? కుటుంబంలో మీకు చేతకాక మీరు చేసినటువంటి సమస్యని కూటమికి ఇప్పుడు అమ్మాయి నేను వాళ్ళు చెప్తా ఉంది, ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్తే రాజకీయం చేయొచ్చు కదండి, కానీ ఆయన ఆ పని చేయాల. వాళ్ళ బాబాయిని పిలిచి ఎవరు జోగి రమేష్ వాళ్ళ బ్రదర్ని ఫోన్ చేసి ఇది కుటుంబ సమస్య, బయటకు వస్తే ఇబ్బంది పడతారు, మంచి పద్ధతి కాదు, అమ్మాయి జీవితం మీరు సరి చేసుకొని మాట్లాడండి అని చెప్పి గౌరవంగా చెప్పినటువంటి పరిస్థితి. సిపి గారి దగ్గర కంప్లైంట్ పెట్టింది, వెంటనే రిజిస్టర్ చేయొచ్చు, రాజకీయంగా చూస్తే అంటే ఆ రోజే రిజిస్టర్ చేయొచ్చు కదా, ఆ రోజే ఇబ్బంది పెట్టచ్చు కదా, కానీ అటువంటి జరగలేదు. ఆడపిల్ల కాబట్టి అమ్మాయికి అవకాశాలు ఎలా, అమ్మాయి ఏదో రకంగా బయటపడకుండా నాలుగు గోడల మధ్య అనుకున్నటువంటి సమస్య తీరాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ అందరూ ప్రయత్నం చేస్తే మీరు మొత్తాన్ని మీడియా ముందు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి సిగ్గులేకుండా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే అమ్మాయి మీద అది ప్రెస్ మీట్ పెట్టేటువంటి హక్కు నీకుందా? నీకు ఎవరు ఇచ్చారా హక్కు అమ్మాయి పైన నిందలు వేయడానికి? ఇంత దారుణమైన పరిస్థితి చేసినటువంటి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొస్తా ఉందండి. ఎప్పుడైతే షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారో, జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించారో, ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేయడంతో పాటు
ఆమె ఇంటి పేరుతో సహా ఆ వైఎస్ షర్మిల కాదు మున్సిపల్ షర్మిల అంటే మీకోసం 3,000-4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ షర్మిల కనబడింది. వెంటనే ఆమెను రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఇటువంటి కార్యక్రమాలను ప్రజలు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. రైట్. కృష్ణాంజనేయులు గారు, అసలు ఈ ఎపిసోడ్ ఎటు వెళ్తుంది? అసలు ఈ కుటుంబం